వెల్కమ్ టు మెట్రో టీవీ. నేను భారతి. డీటెయిల్స్ చూసుకుంటే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు మరింత ఉత్కంఠగా సాగనుంది. సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఫ్యూచర్ సిటీకి చేరుకున్నారు. ఇవాళ దాదాపు 20 దేశాలు పరిశ్రమల ప్రతినిధులతో నిరంతరం సమావేశాల్లో పాల్గొంటారు. విద్య, విద్యుత్, పర్యాటకం, లైఫ్ సైన్సెస్, ఆహార ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లోని పెద్ద సంస్థలతో చర్చలు జరిపి పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వేదికగా జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ విజన్ 2047 వేడుకలు గ్లోబల్ సమ్మిట్ రెండవ రోజు హైదరాబాద్లో కొనసాగుతున్నాయి. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, అదేవిధంగా ప్రభుత్వ శాఖల అధికారులందరూ కూడా పాల్గొన్నారు. అయితే నిన్న మొత్తం కూడా జరిగిన గ్లోబల్ సమ్మిట్ ఏదైతే మొదటి రోజు జరిగిందో, మొదటి రోజు వేడుకల్లో పెద్ద ఎత్తున వివిధ దేశాలకు చెందిన దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. అదేవిధంగా 33 కంపెనీలతో, వ్యాపారవేత్తలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. దాదాపు 2 లక్షలకు పైగా కోట్లు పెట్టుబడులను అవగాహన ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. ఇవాళ రెండవ రోజు మాత్రం చాలా ముఖ్యమైన అంశాలపై ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎంఓ కార్యాలయం నుంచి అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం చూస్తే ఎడ్యుకేషన్, టూరిజం, ఎలక్ట్రిసిటీ, ఏఐస్ వంటి సంస్థలతో పాటు పలు వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులతో ఒప్పందాలు చేసుకుంటారు. ఈ రెండో రోజు సాయంత్రం ఏదైతుందో తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంటరీని విడుదల చేస్తారు. అనంతరం దాదాపు 3,000 డ్రోన్లతో డ్రోన్ ప్రదర్శన కూడా చేస్తారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే హైదరాబాద్లో ఇవాళ నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ వేదికనే కాదు, గతంలో లండన్, జపాన్తో పాటు సౌత్ కొరియా ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం తిరిగి వచ్చింది. ముఖ్యమంత్రితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, వివిధ శాఖల అధికారులు కూడా పాల్గొని రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించేందుకు అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ వేదిక కూడా చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున దగ్గరుండి ఈ వేడుకలను జయప్రదం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. అటు మొత్తం కూడా గ్లోబల్ సమ్మిట్ వేదిక చుట్టూ కూడా భారీ పోలీస్ బందోబస్తు, అదేవిధంగా ఇతర బందోబస్తు, ఎలాంటి చిన్న ఇబ్బందులు రాకుండా కూడా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాబట్టి వాళ్ళ చివరి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు, దేశ విదేశాలకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులు కూడా పాల్గొని ఈరోజు వేడుకల్లో పాల్గొంటారు. మొత్తంగా ఈ 2 రోజుల పాటు హైదరాబాద్ వేదిక జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ కాలం పాటు ఈ పెట్టుబడులు ఆహ్వానించేందుకు జరుగుతున్న వేడుకను సద్వినియోగం చేసుకునే దిశగా వేడుకలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా అనేక మంది వ్యాపారవేత్తల నుంచి, వివిధ పరిశ్రమల అధిపతుల నుంచి పెట్టుబడులు ఆహ్వానించేందుకు ఏదైతే చేస్తుందో, ముఖ్యంగా విద్యుత్ రంగం పైన, సాగునీటి రంగం పైన, విధంగా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పైన, ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులు అన్నిటిపైన కూడా వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటుంది. నిన్న జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అదేవిధంగా సినీ హీరో నాగార్జునతో పాటు ఇతర ప్రముఖులు కూడా పాల్గొని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమారు, తర్వాత ఇతర కంపెనీల ప్రతినిధులు కూడా పాల్గొని సదస్సులో ప్రసంగించదైంది. ఇది ఓవరాల్గా 2 రోజుల పాటు జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ వేదిక నుంచి కెమెరామెన్ శ్రీకాంత్తో రాములు, మెట్రో టీవీ, హైదరాబాద్.